సువార్త, యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభువారి సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్, ఆయన సరిపోయిన తనం గురించి మనం చూస్తూ వచ్చాం. అంతేకాదు దేవుడి గురించి పాత నిబంధనలో వాళ్ళు దూరంగా ఉండి, అంటే పర్వతాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, మందిరానికి వచ్చినా కూడా కొన్ని పొలిమేరల వరకే, దాన్ని దాటి రావడానికి వీల్లేదు. అలా దేవుని గురించిన ప్రత్యక్షత చాలా తక్కువగా ఉంటా వచ్చింది. అయితే కొత్త నిబంధనలో ఆత్మ ద్వారా మనకి దేవుడి గురించి ఇంకా ఇది తెలియదు అనేది ఏమీ లేదు. దేవుని గురించి సంపూర్ణంగా బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని గురించి అన్ని సంగతులు చెప్తున్నాడు, కానీ కొంచెమే చెప్తున్నాడు. ఎందుకు కొంచెమే చెప్తున్నాడు అని అంటే, మనం తట్టుకోలేము కాబట్టి, మనం శరీరంలో ఉన్నాం కాబట్టి అపరిమితమైన దేవుణ్ణి మనము పూర్తిగా ఎరగలేము. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని గురించి పూర్తిగా ఏమి రాయలేదు. బైబిల్ గ్రంథంలో దేవుని గురించిన అన్ని సంగతులు ఏమి రాయలేదు. ఎలా రాశారు బైబిల్ గ్రంథంలో అని అంటే, మనకెంత అర్థమవుతాదో, మనకెంత అవసరమో అంతవరకే రాశారు. యోహాను తన సువార్త రాసిన తర్వాత అంటాడు, ఇంకా యేసు ప్రభువారు చేసిన పనులన్నీ రాస్తే భూమి మీద పుస్తకాలు సరిపోవు అని చెబుతా వచ్చారు. ఇంత చక్కగా ఆయన 3.5 సంవత్సరాలు వెంబడించి దాంట్లో అవసరమైనవి మాత్రమే కొన్ని తీసి రాస్తా వచ్చాడు. ఎందుకు అనంటే ఆయన రాస్తాడు, ఈ సంగతులు ఎందుకు రాశాము అనంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించడానికి రాస్తా వచ్చాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో అన్ని విషయాలు రాయలేదు దేవుని గురించి. ఏ ఒక్క పుస్తకంలో దేవుడి గురించి పూర్తిగా రాయడానికి ఎలా సరిపోతుంది? అపరిమితమైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ సర్వం అనే పేరు వచ్చినప్పుడు ఇక అది వర్ణనాతీతమైన అని అర్థం. ఇలాంటి అపరిమితమైన దేవుడి గురించి పరిమితి కలిగిన పుస్తకాల్లో పరిమితిగా మెదడుతో మనం ఎలా అర్థం చేసుకోగలము? కనుక బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి రాసేటప్పుడు ఆటోపోమార్ఫిజం అంటారు బైబిల్ భాషలో. ఆటోపోమార్ఫిజం అంటే మనకు అర్థం అవ్వడానికి, ఇప్పుడు మనిషికి అర్థం అవ్వడానికి మనిషి భాషలో చెప్తారు, మానవులకి అర్థమయ్యే భాషలో చెప్తారు. అంటే దైవికమైన సంగతులు మనిషికి అర్థం అవ్వడానికి మనిషి భాషలో చెప్పడాన్ని ఆటోపోమార్ఫిజం అంటారు. బైబిల్ అంతా కూడా ఇలానే రాశారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో రాసి పెట్టారు, ఆయన కునుకడు నిద్రపోడు, ప్రపంచం అంతటా ఆయన ఎడ్ల భయభక్తులు కలిగిన వారిని బలపరచడానికి ఆయన కళ్ళు లోకమంతా సంచరిస్తున్నాయి అని అంటారు. అంటే ఇప్పుడు దేవుడికి కళ్ళున్నట్ట అని అంటే, దేవుడికి కళ్ళు లేవు, కానీ ఆయన చూస్తున్నాడు అని అంటే సర్వజ్ఞాని, ఆయన చూసి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కళ్ళు ఎవడికి కావాలి అని అంటే, తెలియనోడికి కళ్ళు కావాలి. సర్వజ్ఞానికి కళ్ళు ఎందుకు? ఆయన ఆత్మస్వరూపి, కానీ ఆయన ఆత్మస్వరూపి సర్వజ్ఞాని అంటే మనకు అర్థం కాదుగా. అందుకని అర్థం అవ్వడానికి ఆయన కళ్ళు లోకమంతా సంచరిస్తున్నాయి అని రాశారు. ఆయన హస్తము రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము కురచకాలేదు అని రాశారు. అంటే ఆయనకి 2 చేతులు ఉన్నాయి, ఆయన చెయ్యేదో పొట్టిగా అయిపోలేదు అని చెప్పి రాయడానికి కాదు. ఆయనకు చేతులు ఉన్నాయని కాదు, ఆయన రక్షణ సామర్థ్యం తక్కువ కాలేదు అని. మనకి పనులు అంటేనే చెయ్యి గుర్తొస్తుందిగా, అందుకే అర్థం చేసుకోవడానికి అలా రాశారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక రోబోట్ని చూశారు అనుకుందాం. ఆ రోబోట్ని తయారు చేస్తారు. మామూలుగా బొమ్మల్లో చూసి ఉంటారు కదా, టీవీల్లో, ఫోన్లో రోబోట్లు. ఆ రోబోట్కి ఒక తలకాయ పెడతారు. ఇప్పుడు రోబోట్కి తలకాయ పెట్టి దానికి కళ్ళలాగా ఒక స్క్రీన్ పెడతారు ముఖం మీద. ఇప్పుడు ఆ కళ్ళతో చూస్తుందా అని అంటే కాదు. కానీ మరి ముఖం ఎందుకు పెట్టారు అని అంటే, మనిషికి ఒక ముఖం ఉండే రోబోట్ని పెడితే ఎక్కడ చూడాలో అర్థమవుతుంది, అందుకే అలా పెట్టారు. బైబిల్ ఉదాహరణ చెప్తే అర్థమవుద్దేమో. ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారు తల వెంట్రుకల్ని వర్ణిస్తున్నాడు. తల వెంట్రుకల్ని వర్ణించి ఏమంటున్నాడంటే, ఆయన తల వెంట్రుకలు హిమము వలె అంటాడు. అంటే ఆయన తల వెంట్రుకలు హిమమా? కాదు,
ఆయన వాడే పదం బాగా గమనించాలి. వలే అనే పదం వాడుతున్నాడు, వలే అనే పదం వాడుతున్నాడు. అంటే కొబ్బరి చెట్టు ఎప్పుడైనా చూసావా అని అంటే చూడలేదురా అని అంటే, తాటి చెట్టు వలే ఉంటుంది అంటే తాటి చెట్టు కొబ్బరి చెట్టు ఎక్కడ, కొబ్బరి చెట్టు తాటి చెట్టు ఒకటా అంటే కాదు, దీనిలాగా అది ఉంటుంది. కాబట్టి ఈయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఆయన తల వెంట్రుకలు చాలా తెల్లగా ఉన్నాయి, కానీ చాలా తెల్లగా ఉన్నాయంటే చదివాడికి ఏమర్థం అవుద్ది? బాగా ఆలోచించి ఈయనకు తెలిసిన అతి తెల్లదేంటి అని ఆలోచించినప్పుడు హిమము అని అనిపించింది. ఎందుకంటే ఈయన హెర్మోను పర్వతాల దగ్గర తిరిగినవాడు గనుక, ఆ తర్వాత ఈయన ఉంటున్న పద్మాసు ద్వీపంలో గొర్రెలు ఉంటాయి కాబట్టి వాటిని చూసినప్పుడు తెల్లగా కనపడుతున్నాయి. అందుకే ఈయన ఏమన్నాడంటే, ఓహో తెలుపు అంటే దీన్ని పోలిస్తే చదివాడు కొంచెం అర్థం అవుతుందేమో అనుకొని హిమము లాగా, ఇదిగో ఈ గొర్రెలు ఉన్నాయి కదా, ఈ గొర్రెల ఉనిలాగా తెల్లగా అట్లున్నాయి. అది ఉని కాదు, అది హిమము కాదు, కానీ వలే అనే పదం వాడుతున్నాడు. ఇంకో పదం కూడా వాడతాడు. ఇంకా కిందకు వస్తున్నాము. 15వ వచనం. ఆయన పాదములు సమానమే, ఆయన కాళ్ళకి ఏదో మడుతున్నాయని కాదు, సమానమై ఉన్నది. ఎందుకు ఈ ఉదాహరణ రాస్తున్నాడంటే, అంతకుముందు ఈయనను కూడా మంటలో వేశారు. ఈయనకి తెలుసు ఆ మంటలో ఉంటే ఎలాగుంటుందో. కాబట్టి ఆ మంటలో ఉన్నప్పుడు ఈయన లోపల జరుగుతూ ఉంటున్న ఆ ఆక్రందన, వేదన, ఈయన లోపల ఉంటున్న ఆ పరిశోధనని ఈయన పోలికగా రాసి ఏమంటున్నాడంటే, ఆయన పాదములు పుటములో వేసిన అపరంజి అని చెప్పట్లేదు, అపరంజిని పోలి ఉన్నది అంటున్నాడు. అంటే ఈయన వెళ్ళిన అనుభవానికి పోల్చి రాస్తున్నాడు, మనకు అర్థం అవడానికి రాస్తున్నాడు. ఇంకా ముందుకెళ్తే 15వ వచనం 2వ భాగం. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు అని అనట్లేదు, విస్తార జల ప్రవాహముల ధ్వని వలె అని మాట్లాడుతూ ఉంటున్నాడు. వలె అంటే అర్థం ఏంటి? ఆయన జీవితంలో పద్మసు ద్వీపంలో కూర్చున్నాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, నిద్రపోయిన తర్వాత కూడా ఒక శబ్దం పెద్దగా వినిపిస్తూ ఉంటుంది. ఏమి శబ్దము అని అంటే, సముద్రం యొక్క ఘోష. సముద్రము అలల శబ్దం భయంకరంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ శబ్దం కంటే పెద్ద శబ్దం ఇంకేమీ లేదు. ఈ శబ్దం చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈయన యేసు ప్రభు వారి స్వరాన్ని దేనికి పోల్చాలరా నాయనా అనుకొని, ఈయన అన్నిటికంటే పెద్ద శబ్దం ఇదే కదా అనుకొని, ఈయన ఈ శబ్దమును పోలి, అంటే ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహంలో, ఈ పద్మస్ ద్వీపం చుట్టూ జల ప్రవాహాలు ఉన్నాయి కదా, ఆ జల ప్రవాహములు పోలి ఉన్నది. ఒకవేళ కనుక యోహానే ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. వచ్చినప్పుడు ఆయన ప్రకటన గ్రంథం 1:17-18 వచనాలు ఎట్లా రాస్తాడు తెలుసా? ఆయన తల వెంట్రుకలు ఇక్కడ ఉంటున్న ఈ వెనకాల కట్టిన సైడ్ పార్టీషన్లో తెల్లబట్టంత తెల్లగుంది అని రాస్తాడు. ఆయన కంఠస్వరము ఈడబెట్టిన 3-4 బేస్ బాక్సుల్లాగుంది అని రాస్తాడు. అంటే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని చూసి మనిషికి అర్థం అవ్వడానికి పోలికలు ఎత్తుక్కొని రాస్తున్నాడు. బైబిల్ అంతా ఇలానే రాశారు. కాబట్టి దేవుడికి చెవులున్నాయి, దేవుడికి కళ్ళున్నాయి, దేవుడికి ముక్కుంది, దేవుడికి నోరుంది అని అనుకోవద్దు. ఆయన ఆత్మస్వరూపి. ఇక ఆయన కళ్ళుంటే కళ్ళల్లో పుసులు ఎవరు తెస్తారు? ఆయన ముక్కు ఉంటే మరి జలుబొత్తే ఎట్టా? ఇట్లాంటి ఆలోచనలు ఇవి మనకు అర్థం అవడానికి రాసిన భాష. అంటే ఆయన చూస్తున్నాడు అని చెప్పడానికి 7 నేత్రములు అని రాశారు. ఆయన వింటున్నాడు అని చెప్పడానికి ఆయన చెవులు మందంగా లేదు అని రాశారు. ఆయన కునుకడు అంటే కాపాడడంలో ఆగడు అని చూపించడానికి కునుకడు, నిద్రపోడు, అలంకార భాష అంటారు కదా, అలా రాశారు దేవుడి గురించి. ఎందుకంటే దేవుడు ఉన్నట్టుగా రాస్తే మనకు అర్థం కాదు. అందుకే అలా రాస్తూ వచ్చారు. అలంకార భాషలో ఆయన గురించి రాస్తూ వచ్చారు. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు దేవుని సంగతులని మనము జాగ్రత్తగా చదవడం చాలా అవసరం. సరే, ఈ దేవుని స్వభావం గురించి మనం కొన్ని విషయాలు చూస్తవచ్చు. ఈ పాత నిబంధనలో వాళ్ళకి అర్థం కాలే, కొత్త నిబంధనలో మనకు అర్థమవుతా వచ్చింది. అంతేకాదు, పాత నిబంధన వాళ్ళకి మందిరం అంటే ఒక స్థలం అని అర్థమైంది. కొత్త నిబంధనలో నా దేహమే దేవుని ఆలయం అంటే
వాళ్ళు అనుకునే వాళ్ళు బలర్పించాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈరోజు మనకు అర్థమైన సత్యం ఏంటో తెలుసా? నేను ఉన్న స్థలంలో నేను బలిగా అర్పించుకోగలను, ఉన్న స్థలంలో ప్రార్థన చేయగలను, ఉన్న స్థలంలో దేవుని స్వరం వినగలను. అక్కడ తాకుండా దేవుని ఆత్మ మన జీవితాల్లో ఉట్టి మాట కాదు కానీ శక్తి అనే సంగతి. లేఖనాల్ని చదివేవాళ్ళు వినేవాళ్ళు కానీ లేఖనాల్ని చేసే శక్తి లేదు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఆయన లేఖనాల్ని చేసే శక్తిని ప్రభు మనకి ఆత్మ ద్వారా అనుగ్రహిస్తూ ఉంటున్నారు. అక్కడ తాకుండా ఉదయకాలం మనం చూస్తూ వచ్చిన 2 విషయాలు. ఒకటి, మనము ఈ దేవుని మహిమ కొరకు సమస్తం చేయాలి. దేవుని మహిమ కొరకు సమస్తం చేయడం అంటే ఏమీ లేదు, పక్కోడిని ప్రేమించి చేయాలి అంతే. పక్కోడి మీద ప్రేమతో చెయ్యాలి. ఆ తర్వాత ఇంకో విషయాన్ని కూడా చూస్తూ వచ్చాం. ఒకటి ముసుకేసుకోవడం, ఆ తర్వాత ప్రభు భోజనం. ఈ రెండు కూడా మనము క్రమమును పాటిస్తూ ఆ తర్వాత నిబంధనలో పాల్పొందుతున్నామంటే ఉత్సాహంతో బలలో పాల్పొందుతాం. ఇప్పుడు 7వ విషయానికి వెళ్తూ ఉంటున్నాం. ఇంకా చివరిది 8వది ఈరోజు రాత్రి ప్రభు కృప చూపిస్తే పునరుద్ధానం గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఈ 7వ దాంట్లో ఈ కూడికలో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఈ వరాలు ప్రాముఖ్యంగా ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 2 అధ్యాయాలు కనిపిస్తుంది. ఒకటి 12వ అధ్యాయం, ఇంకోటి 14వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం నుంచి వరుసగా ఆయన వరాల గురించి కొన్ని సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పాత నిబంధన వారికి తెలియదు, కొత్త నిబంధన వారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే పాత నిబంధనలో అందరికీ వరాలు లేవు, కొందరికే ఉండేవి. అయితే కొత్త నిబంధన అలా కాదు. వస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి ఇక్కడ కూడా ఇది కూడా అంటే నవ్ అబౌట్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే ఈ సంగతులు గూర్చి అని అంటున్నాడు. అంటే వీళ్ళు అడిగారు, అడిగినందుకు ఈయన జవాబు రాస్తున్నాడు. మీకు తెలవాలి అని, స్పష్టంగా తెలవాలి అని ఈ సంగతులు రాస్తున్నాడు. చదువుతల్లి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. చాలండి, ఈ మాట అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఈ మాట. ఏంటి అని అంటే, ఒకప్పుడు మీరు మూగ విగ్రహాలని వెంబడించేవాళ్ళు. అంటే విగ్రహం మోగదే, రాయో రప్పో చెట్టో గిట్టో ఏదో, ఆ విగ్రహం మాత్రం మోగదే. మాట్లాడే విగ్రహం నేనైతే చూడలే. విగ్రహం మాత్రం మోగదే. అయితే ఆ విగ్రహం వెనకాలంటున్న ఆత్మ, ఆ విగ్రహం వెనకాలంటున్న శక్తి మోగది కాదు. అందుకే ఏమయ్యేది అని అంటే, మీరు ఒకప్పుడు మోగ విగ్రహాల్ని వెంబడించేవాళ్ళు. అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు అంటే ఎటు పడితే అటు నడిచేవాళ్ళు. అంటే ఈ మాటకి అర్థం ఏంటి అని అంటే పూనకం అని అర్థం. అంటే ఆయన వ్యక్తపరిచేది పూనకం. అందుకే చెప్పా, భారతదేశము కొరింథీ సంఘం చాలా దగ్గరగా వెళ్తుంది, బాగా అర్థమవుతుంది. పూనకాలంటే మనందరికీ తెలుసు, మన దేశంలో తెలియని వాళ్ళు ఉండరు. పూనకాలంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు ఓ పూనకం వచ్చినాము ఉందనుకుందాం. అంటే ఓ జాతరకి వెళ్ళారు, ఓ విగ్రహానికి జాతరకి వెళ్ళారు. ఆ జాతరలో ఒక ఆమెకి పూనకం వచ్చింది. పూనకం వచ్చినప్పుడు ఇక ఆమె వేపాకో ఏదో పట్టుకొని ఇక ఎగురుతూ ఉంటుంది. ఈ ఎగిరే ఆమెకి పద్ధతి, క్రమం, చట్టం, గిట్టం ఇవేవి ఉండవు. ఆమె ఏమన్నా చేసుకోవచ్చు. మనం ఆమె ఎగిరేటప్పుడు వెళ్ళి, అదేంటండి మీరు రైట్కి వెళ్ళిపోతున్నారు, స్ట్రైట్గా నడవండి మీరు అంటే 2 పడతాయి. పూనకం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అలా ఆధీనంలో ఉంటారు, ఏదంటే అది చేసేసుకుంటూ ఉంటారు. ఆర్డర్ ఉండదు, క్రమం ఉండదు, ఒక విధానం ఉండదు. పూనకం అంటేనే అది. పూనకాలకి క్రమాలు ఉండవు, పూనకాలకి పద్ధతులు ఉండవు, పూనకాలకి ఇక మళ్ళీ దాంట్లో చేయవలసిన పనులేమీ ఉండవు. పూనకం అంటే ఎటు పడితే అటు పోతూ ఉంటారు. ఒకప్పుడు మీకు పూనకాలు వచ్చేవి, మీరు ఎట్టంటే అట్ట బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చిన తర్వాత మీకు వచ్చింది పూనకం కాదు. 3వ వచనం చదువుతారా?
దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు అంటే ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు మీకు పూనకాలు వచ్చేవి, మూగ విగ్రహాలే, కానీ ఆ రాయి వెనకాల ఒక శక్తి ఉండేది, ఆ రాయి వెనకాల ఒక సిద్ధాంతం ఉండేది. ఆ శక్తో ఆ సిద్ధాంతము మీ మీదకి వచ్చినప్పుడు ఆ రాయి మాట్లాడదు కానీ మీరు మాట్లాడేవాళ్ళు, రాయి మాట్లాడేది కానీ మీరు మాట్లాడేవాళ్ళు. అప్పుడు క్రమం లేదో పద్ధతి లేదు, పూనకం అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చారు, మీరు గుర్తుపెట్టుకోండి ఇది పూనకం కాదు అంటున్నాడు. కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే చేయలేవు, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే చేస్తావు. అంటే పూనకాలకి క్రమాలు లేవు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలుంటే క్రమముగా చేస్తాం, కొన్ని అస్సలు చేయము. కొన్ని ఏంటి చేస్తాం ఏంటి చేయము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు ఇదో పెద్ద ప్రశ్న ఈరోజు ఏంటి అని అంటే చాలామంది చేసేస్తున్నారండి, అది దేవుడు చేస్తున్నాడే వీళ్ళు చేస్తున్నారా, అది యాక్షనా పూనకమా? ఈ వచనం ఆన్సర్ ఇస్తుంది. ఏంటి ఆ వచనం అని అంటే యేసు ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎవడూ చెప్పలేడు. ఇంకో మాటలో యేసు ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడు వలననే చెబుతాడు. ఖచ్చితంగా యేసు ప్రభుత్వం కింద అన్ని సాగుతూ ఉంటాయి, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నట్టు. యేసు ప్రభు అని అంటే పలకడం అంటే మీరు రోమిలికి రాసిన పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది కదా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్న ఎడల, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న ఎడల అంటే యేసు ప్రభు అని పలికెత్తే చాలు రక్షణ కాదు. నోటితో పలికే మాట వెనకాల హృదయము, నోటితో పలికే మాట వెనకాల జీవితము, నోటితో యేసు నా ప్రభు అని పలికే దాని వెనకాల నా జీవితపు ఉద్దేశాలన్నీ దాని కిందకు వస్తాయి. అది యేసు ప్రభు అని ఒప్పుకోవడం. కాబట్టి ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు అని అనిపిస్తాడు. అంటే ఏంటి? నా జీవితంలో అన్ని విషయాలు ఆయన ప్రభుత్వం కిందకి తీసుకొని వచ్చే పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఇది డిఫరెన్స్ అండి పూనకానికి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకానికి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అల్లరి తయారు చేయదు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం విచ్చలవిడిగా పంచేదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము వాక్యంలో వేరే వచనాలని ఉల్లంఘించదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఇతరులకి అభ్యంతరం కలగచేయదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము యేసు ప్రభుత్వములో సమస్తం మర్యాదగా జరిగిస్తుంది. ఇప్పుడు ఈ పూనకం వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు ఎంత ఓవర్ అయిపోతారంటే నేను చూసా, ఎంత ఓవర్ అయిపోతారంటే ఈ వేపాకు పట్టుకొని ఎగురుతా ఆ బొమ్మ ఉంటుంది కదా, విగ్రహం ఉంటుంది, వాళ్ళకి ఆ పూనకం ఎక్కువైపోయి ఈ వేప ఇది తీసుకొని ఆ విగ్రహాన్ని వేసి బాధేస్తారు. ఏమైపోతుంది? ఈ పూనకం ఎవరిదైతే వచ్చిందో వాళ్ళకే దెబ్బలు పడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు శాపగ్రస్తుడు అని విచ్చలవిడితనానికి, మైకానికి, ఊపుకి తీసుకొని పోడు. తను నీట్గా రాసి పెడుతున్నాడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి నుంచి పనిచేసేటప్పుడు క్రమం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, యేసు వారి ప్రభుత్వము ఉంటుంది. విచ్చలవిడిగా దేవునికి విరోధంగా వెళ్ళిపోయి ఇక ఆయన కొట్టేసే అంత ఉండదు, మర్యాదగా ఉంటారు. ఇది చెప్పి ఆ తర్వాత ఆయన వరాల గురించి మొదలు పెడతాడు. సో వరాల గురించి ఈ పెద్ద మాట అన్నిటిపైన ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. వరాల గురించి మాట ఏంటంటే క్రమముగా జరుగుతాయి, యేసు ప్రభుత్వంలో జరుగుతాయి. ఆ తర్వాత దేవునికి మర్యాద లేని అసహ్యమైన విషయాలు జరగవు. ఇది ఆత్మ చేసే ప్రతి పని ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు ఇక కింద వరాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. 4-5 వచనాలు, 4-5, 6 వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు
నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. ఈ మాట చాలా ముఖ్యమైన మాట. ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, వరాలు చాలా ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. చాలా రకాల సేవలున్నాయి కానీ ప్రభువు ఒక్కడే. చాలా రకాల పనులున్నాయి కానీ జరిగిచ్చే దేవుడు ఒక్కడే. ఈ మాట చాలా అవసరం. ఎందుకు అవసరం తెలుసా? ఇప్పుడు నేను ఆరాధన చేస్తున్నానండి, ఎందుకు ఆరాధన చేస్తున్నా? ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉన్నాడు, నా లోపలుండి నేను ఆరాధన చేస్తాను. ఇది చాలా విచిత్రమైన పాత నిబంధనలు. ఎవరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మతో ఆరాధన చేసేవాళ్ళు పాత నిబంధనలో మీకు కనపడరు. కొత్త నిబంధనలోని అనుభవం ఆత్మతో సత్యముతో. ఇది యేసు ప్రభువు కొత్త నిబంధన వారి గురించి మాట్లాడుతున్న మాట. ఆ ఆత్మతో ఆరాధన చేస్తాం మనం. ఇప్పుడు నేను నిజంగా ఆత్మతో ఆరాధన చేస్తూ ఉంటే, నేను నిజంగా సంఘంలో ఆత్మతో ఆరాధన చేస్తూ ఉంటే, నాకు కాంపిటీషన్లో ఇంకోళ్ళు నిజంగా ఆత్మలో ఇద్దరు పోటీగా ఆరాధన చేస్తారా? వేరే వేరే ఆత్మలు అయితే చేస్తారు. ఇద్దరిలో ఒకే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఐక్యత ఉంటేదిగా. అందుకే అంటున్నాడు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, కాంపిటీషన్లు ఉండవు, పోటీలు ఉండవు, నేనా నువ్వా అనే 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 కొట్లాట్లు ఉండవు, నేనా నువ్వా అని చూపించుకోవడాలు ఉండవు. ఎందుకు ఉండవు? ఒకే పరిశుద్ధాత్మ దేవుడు. భాషలో మాట్లాడిచ్చేది అదే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రవచింపజేసేది అదే పరిశుద్ధాత్మ దేవుడు, స్వస్థతలు ఇచ్చేది అదే పరిశుద్ధాత్మ దేవుడు, వర్తమానాలు ఇచ్చేది అదే ఒకే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తేనే సంఘంలో క్రమం ఉంటుంది. ఒక్కొక్క వరానికి ఒక్కొక్క ఆత్మ అయితే, ఒక్కొక్క వరానికి ఒక్కొక్క ఆత్మ ఉంటే గందరగోళం అయిపోతుంది. ఎందుకు అని అంటే, ఒక భాషల ఆత్మ ఒక ఆత్మ, ప్రవచనాల ఆత్మ ఒక ఆత్మ, వాక్యం చెప్పేవాని ఆత్మ ఒక ఆత్మ. ఇట్లా గనక ఉంటే ఇక ఆ వ్యక్తి సంఘంలో ఎవడికి వాడు విచ్చలవిడిగా పనిచేస్తూ ఉంటాడు. అందుకే ఈ క్లారిటీ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే, కొరింథీ సంఘమా, మీలో గందరగోళాలు ఉంటున్నాయి. గందరగోళాలు ఉంటే గుర్తుపెట్టుకోండి, అందరిలో ఒకే ఆత్మ పనిచేస్తాం, గందరగోళం ఉండదు. ఇప్పుడు నేను బండి నడిపిస్తున్నాను అనుకోండి, నేను బండి నడిపించేటప్పుడు రైట్ సైడ్ తిరుగుతున్నా. రైట్ సైడ్ తిరిగేటప్పుడు బండి రైట్కి ఉంచుతా. బండి రైట్కి ఉంచేటప్పుడు నా దేహం అంతా రైట్ సైడ్ వంగుద్ది. వంగినప్పుడు నా ఎడమ చెయ్యి, నా ఎడమ కాలు అటు పోదు. ఎందుకు పోదు? ఒకే శిరస్సు మొత్తం దేహాన్ని నడిపిస్తుంది కాబట్టి మొత్తం ఇటే వంగుతా. అటు పోతే అటు ఇటు కాక పడతా. అట్లానే ఇదంతా ఒక దేహం, సంఘం అంతా ఒక దేహం, సంఘం అంతా ఒక దేహం కాబట్టి ఒక పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తే అంతా సమగ్రంగా జరుగుతుంది. హైదరాబాద్లో కొన్ని ట్రైన్లు ఉంటాయి, లోకల్ ట్రైన్లు అంటారు. అంతేందుకు వందే భారత్ కూడా మీరు చూడొచ్చు. రెండు వైపులు ఇంజన్ ఉంటుంది, అటు ఇంజన్ ఉంటుంది, ఇటు ఇంజన్ ఉంటుంది, అటు ఇటు ఇంజన్ ఉంటుంది. అయితే ఒక ఆయన ఊరికే కూర్చొని ఉంటాడు. ఒకసారి ఆలోచించండి, స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఆడేందుకు నడిపించాలి, నేను ఎందుకు నడిపించకూడదని ఇటువైపు ఇంజన్ ఆన్ చేసుకుని ఇటు నడిపిస్తే ఉద్యోగాలు పోవడం కాదు, ప్రాణాలు ఎగిరిపోతాయి. ఎందుకు అటు ఇటు నడిపించరు అని అంటే, ఇద్దరిని ఉద్యోగానికి పెట్టుకుంది రైల్వేసేగా. అందుకే ఇద్దరికి ఒక ఆయనే ఆజ్ఞలు ఇస్తాడే, పొద్దున్న నువ్వు నడిపించాలరా, సాయంత్రం నువ్వు నడిపించాలరా, రైల్వేస్ వాళ్ళు చెప్తారు. అందుకే ఇవి ఒక దిక్కులో పోతున్నాయి, లేకపోతే సగం అటు సగం ఇటు పోతుంది. మరి సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది, సంఘంలో కాంపిటీషన్లు ఉన్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయట్లేదు. కాంపిటీషన్లు ఉండవు. ఒకే ఆత్మ పనిచేస్తూ ఉన్నప్పుడు కాంపిటీషన్లు ఎందుకుంటాయి, పోటీలు ఎందుకుంటాయి? ఆరాధనలో కూడా గుర్తుపెట్టుకోండి, ఆత్మానుసారమైన ఆరాధన చేసేటప్పుడు, అంటే నిజంగా ఆత్మతో ఆరాధన చేసేటప్పుడు పోటీ అంటే మొదలు పెట్టొచ్చామో ఇద్దరు ఒకేసారి, కానీ ఇక సగం వరకు నువ్వా నేనా అని గురుపోతుల్లాగా కొట్టుకోరు. కొంతమంది ఆరాధన చేస్తే ఇంట్లో భర్త మీద ఉంటున్న కోపమంతా కుస్తీలో ఎడతేస్తున్నట్టు ఉంటుంది. ఒక ఆత్మ పనిచేసేటప్పుడు ఐక్యత ఉంటుందిగా.
ఇది పౌలు చెప్పేది ఏంటి అని. కాబట్టి మొట్టమొదటిది ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు శిరసత్వంలో సమస్తం నడుస్తుంది, క్రమంగా సమస్తం నడుస్తుంది, కాంపిటీషన్ అనేది ఉండదు అని చెప్తా ఉంటున్నాడు. చెప్తూ ఇక్కడ నుంచి ఆయన వరముల గురించి మాట్లాడుతూ వరముల గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చదువుతున్నాం 7వ వచనం. ఇది ప్రతి వరం గురించి, ఇదే ప్రతి వరం యొక్క వెన్నెముక. 7వ వచనం చదువుతారు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. చాలండి, 2 మాటలు గమనించాలి ఇక్కడ. ప్రతి వాడికి, వరము లేని క్రైస్తవుడు లేడు, వరము లేని క్రైస్తవుడు లేడు. ఎందుకు అనంటే పని లేని క్రైస్తవుడు లేడు. ఆయన పని ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన సామర్థ్యం కూడా ఇస్తాడు. పని ఇచ్చి సామర్థ్యం ఇవ్వకపోతే శాడిస్ట్ అంటారు. పనిచ్చి సామర్థ్యం, ఒకవేళ నా డాడీ ఉన్నాడు అనుకో, అంటే శాడిస్ట్కి ఒక మంచి ఉదాహరణ బైబిల్లోనే ఉందిగా. ఫరో ఉన్నాడు. ఫరో ఇశ్రాయేల్ ప్రజల్ని ఇటుకలు తయారు చేయండి రా అన్నాడు. చేస్తున్నారు. మోషే వచ్చాడు, విడుదల అది ఇంత చెప్పాడు. చెప్పిన తర్వాత ఫరో అంటాడు, మీరు రేపటి నుంచి ఇటుకలు తయారు చేయాలి, అరే ఇలా గడ్డి వద్దురా అన్నాడు. అదేంటి సార్, గడ్డి లేకుండా మీరు గడ్డి మాకు ఇస్తే మేము తొక్కుతాం, మేము కాలుస్తాం, మేము 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 అన్ని ఎండగొడతాం, అన్నీ చేస్తాం సార్, గడ్డి ఇవ్వకుండా ఎలా చేయాలి, నాకు అనవసరం, మీరు వస్తే చావండి ఉంటాడు, నాకు అనవసరం అని చెప్పి వీపు విమానం వాత వాయిచ్చేశారు. ఎందుకు? నాకు అనవసరం, గడ్డి నువ్వే తెచ్చుకో, ఇటుక మాత్రం నాకు కావాలి. ఇది లోకస్తుల విధానం. దేవుడు ఇలా పనిచేయడు. దేవుడు గడ్డిచ్చిన తర్వాతే ఇటుకలు తయారు చేయమంటాడు. అందుకే ఇప్పుడు ఫరో తన పట్టణాలు కట్టించుకోవడానికి గడ్డి ఇవ్వకుండా ఇటుకలు తయారు చేయించుకున్నాడు. కానీ మందసం దేవుడు ఎలా తయారు చేయించుకున్నాడో తెలుసా? ఆయన అన్నాడు, మీరు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళండి, వెండి అడగండి, బంగారం అడగండి అని అన్నాడు. మీరు అడిగినప్పుడు నేను వాళ్ళ మనస్సుల్ని మారుస్తాను, వాళ్ళు వెండి బంగారములు సమృద్ధిగా మీకు ఇస్తారు. ఈ దేవుడే వాళ్ళకి వెండి బంగారములు ఇప్పించాడు. సమృద్ధిగా వెండి బంగారములు ఇచ్చిన తర్వాత మోషే అంటున్నాడు, ఇదిగో మీ దగ్గర ఉంచిన వెండి బంగారం మనఃపూర్వకంగా ఇస్తే మందసం కడతాం అని అన్నారు. అక్కడేమో గడ్డి ఇవ్వకుండా ఇటుకలు కట్టమన్నాడు, కానీ దేవుడు మాత్రం వెండి బంగారం ఇచ్చే మందసం కట్టమన్నాడు. అంటే దేవుడు చేసే పని ఎప్పుడన్నా కానీగాక దానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చినాకే చేయమంటాడు. ఆయన సామర్థ్యం ఇవ్వకుండా పని ఎప్పుడు చేయమండు. ఒకవేళ గనక నీకు సామర్థ్యం సరిపోవట్లేదంటే బహుశా దేవుడు నీకు ఆ పని ఇవ్వలేదేమో. నువ్వు పొంద 2 కారణాలు. నువ్వు ఆయన దగ్గర నుంచి పొందలేదేమో, అందుకని చేయలేకపోతున్నావు. లేకపోతే రెండోది, ఆయన ఆ పని నీకు ఇవ్వలేదేమో, అందుకని చేయలేకపోతున్నావు. కానీ ఆయన మాత్రం ఒక పని నీకు ఇచ్చాడంటే, నువ్వు గనక సామర్థ్యం పొందావంటే 200% ఆ పని చేస్తావు. యోబు అంటున్నాడు, నీవు సమస్త క్రియలు చేయగలవని నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నా అంటాడు. అంటే యోబుకి 10 మంది పిల్లలు, యోబుకి 2 ఆస్తి, యోబు మళ్ళీ గనుడవ్వడం, ఇది దేవుని ఉద్దేశం. కాబట్టి సామర్థ్యం దేవుడు ఇచ్చాడు, యోబు సామర్థ్యాన్ని పొందడం జరిగింది. ఎంత అసాధారణమైన ప్రణాళిక కన్నా దేవుడు నీ పక్షంగా వేసి ఉండొచ్చేమో. నువ్వు ఆయన దగ్గర సామర్థ్యం కనుక తీసుకుంటే ఖచ్చితంగా అది చేయొచ్చు, ఖచ్చితంగా అది చేయొచ్చు. విలియం కేరీ ఒక నినాదంతో పనిచేశాడు ఈ దేశంలో. ఏంటా నినాదం అంటే, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు శూర కార్యాలు తలపెట్టు, దేవుని దగ్గర నుంచి బహుశూర కార్యాలు ఎదురు చూడు అని చెప్తా వచ్చాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలేమో, నేను అప్పు చేసి పరిచర్య విషయంలో మాట్లాడాలేమో. అప్పు చేసి పరిచర్య, కొంతమంది ఆసక్తితో అప్పు చేసేసి పరిచర్య చేస్తారు. అప్పు చేసి పరిచర్య చేసే దగ్గరకు వచ్చేటప్పటికి బాగా గుర్తుపెట్టుకో, అలా ఆయన పని చేయడు. అది నీ ఆసక్తి. ఆయన సామర్థ్యం ఇస్తాడు, సామర్థ్యం ఇచ్చి తర్వాతే పని చేస్తాడు. ఓ రోజు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది. విశ్వాసంతో పనిచేయడం వేరు, అప్పుతో పనిచేయడం వేరు. కొంతమంది అంటారు, నాకు అప్పు తీరుతాడని విశ్వాసం ఉందన్నా అంటాడు. ఇది విచిత్రమైన విశ్వాసం. ఓసారి మా మీటింగ్లో ఒకటి అనౌన్స్ చేసుకున్నాం. అనౌన్స్ చేసుకున్న తర్వాత ఒక సందర్భంలో మా వాళ్ళు అన్నారు,
మేము డబ్బులు ఇవ్వము అన్నారు. ఇప్పుడు నాకు రెండు ఆప్షన్లు ఏంటంటే మీటింగ్ క్యాన్సిల్ చేయాలి లేదా అప్పు చేయాలి, అంతే, 2 ఆప్షన్లే. ఆ టైంలో మీటింగ్ క్యాన్సిల్ చేయాలంటే జనం క్షేమాభివృద్ధి కంటే నా పరువు ఏమవుద్దు అనేది ఎక్కువ నాకు. మీటింగ్ పెట్టుకొని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఇంక అందరూ ఏమనుకుంటారు, ఆ పరువుతో అప్పు చేద్దామని డిసైడ్ అయిపోయి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మళ్ళీ దానికి ఓ ప్రార్థన ఒకటి చేస్తున్నా, ప్రభంటున్నాడు యాడ పెట్టమంటున్నాడు, నేను క్యాన్సిల్ చేసి ఎవరు పెట్టమంటున్నారు, నిన్ను ఎంత సామర్థ్యం ఇచ్చి అంత చేసుకోవచ్చుగా అన్నప్పుడు ప్రభా ఏమనుకో, నీ పరువు కోసమా ఈ ఓవర్ యాక్షన్ అంతా, సరే ప్రభా క్యాన్సిల్ డిసైడ్ అయిపోయా. ఇంట్లో అందరికి చెప్పేశాను, మీటింగ్ లేవు పాడలేదు, అంత క్యాన్సిల్ అయిపోయింది, అంత అయిపోయింది, అప్పులు చేయండి, నేను క్యాన్సిల్ అయిపోయింది. నేను పూర్తిగా ఎప్పుడైతే క్యాన్సిల్ అని డిసైడ్ అయిపోయానో అప్పుడు ఓ పిల్లోడు నార్త్ ఇండియాలో పనిచేసేవాడు, ఆ పిల్లోడు వచ్చి అన్న ఏదో మీటింగ్లు అనుకుంటున్నారంట కదా అంటే నా నోటి వరకు వచ్చింది క్యాన్సిల్ అని. నేను అనకముందు ఏమంటాడో చూద్దామని అట్లా మాట ఆపుకొని అని అంటే, అదే అన్న దానికోసం 1,00,000 తెచ్చానని ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకోటి వచ్చి అన్న మీటింగ్లు అంట కదా అని ఇచ్చాడు. మూడోడు వచ్చాడు, ఇచ్చాడు. మీటింగ్లు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ వచ్చింది. అప్పుడు అర్థమైంది, ప్రభా నన్ను బాగు చేయడానికి ఈ పరిస్థితి అంతా పెట్టావు. కొన్నిసార్లు ఇవ్వడు, నో ప్రాబ్లం, విశ్వాసంతో ముందుకెళ్ళిపో, ఆయన చేస్తాడు, ఆయన మాట్లాడితే ఆయన చేస్తాడు. కానీ నీ సామర్థ్యంతో అప్పులు పాలైపోయి అవమానం పాలైపోయి ఆయన పని ఏదో చేసేయాలి అనేది పెద్ద అపోహ. ఆయన సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. నీ సామర్థ్యంతో ఆయన పని చేయమని అడగడు. అన్నమాట చదువుదామా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, 4:11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు అంటే ఆయన ఎత్తాడు, అది తీసుకొని ఇక్కడ చెప్పాలి అంతే. ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను, దేవుడు అనుగ్రహించు సామర్థ్యం పొంది చేయవలను. కొలస్సీ 1:29. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఏమంటున్నాడంటే ఆ శక్తి ఆయన ఇస్తున్నాడు, సామర్థ్యం ఆయన పనికి ఆయన సామర్థ్యం ఇస్తాడు. ఆయన నీ చేతిలో పెడతాడు, ఆయన నీకు సామర్థ్యం ఇస్తాడు, లేకపోతే విశ్వాసం అన్న ఇస్తాడు. దయచేసి ఎంతమంది తెలుసా, ఎంతమంది మీటింగ్లు పెట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక అవమానం పాలైపోయి అప్పిచ్చినాడు, ఎవడు పెట్టమన్నాడు నిన్ను మీటింగ్, పెద్ద మీటింగ్ కాకపోతే అని అన్న మాటలు. దేవుడు అలా పనిచేయడండి, విశ్వాసంతో పనిచేయి, నో ప్రాబ్లం. కానీ నీ సొంత సామర్థ్యాలని ఆ అప్పులు బట్టి నీ దగ్గర ఉంటే సమర్పించుకొని పనిచేయి, నో ప్రాబ్లం. కానీ ఎక్కడో నుంచి తెచ్చేసి అప్పుల పాలైపోయి చేసేయడం ఇది అంత సమంజసం కాదని నా అభిప్రాయం. ఆత్మ విషయంలో, ఆత్మ వరముల విషయంలో కొన్ని విషయాలు చూస్తావచ్చు. ఇంకా మనం ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉంటామో ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ప్రతి ఒక్కడికి అంటే నీకు రక్షించబడిన రోజు ఖచ్చితంగా దేవుడు ఒక పని పెడతాడు. నీకు సంఘం ఎంత అవసరమో సంఘానికి నువ్వు అంత అవసరం. నీకు సంఘం ఎంత అవసరమో సంఘానికి నువ్వు కూడా అంతే అవసరం. కాబట్టి సంఘములో వచ్చిపోతా అని ఎప్పుడూ అనుకోవద్దు. సంఘములో మనం వస్తున్న ప్రతిసారి నువ్వు సంఘములో పొందడానికే రావట్లేదు, ఇవ్వడానికి కూడా వస్తున్నావు. 14వ అధ్యాయం చదువుదాం అన్నమాట. వాళ్ళ ఆరాధనలు ఎట్టుండేవి ఆ రోజుల్లో, వాళ్ళ ఆరాధన ఎట్టుంది, కొంచెం మారింది లేండి మన కాలంలో. ఇంకా మన సహవాసం చాలా మెరుగు ఈ విషయంలో, మనది బ్రదరన్ సహవాసం కొంచెం చాలా మెరుగు ఈ విషయానికి వస్తే. 14వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు
ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకి బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగని. ఎంత బాగుంది కొరింథీ సంఘం. చాలా లోపాలు ఉన్నాయి కానీ ఇది భలే ఉంది కొరింథీ సంఘం. ఏంటి తెలుసా, అందరికీ సంఘానికి ఏదో చెయ్యాలని ఆశతో వస్తున్నారట. మీలో ప్రతి ఒక్కడు అంటాడు, ఎవ్రీవన్ అంటాడు. వాడు పాట పాడాలని ఉంది, వాడికి భాషలో వాడు ప్రవచనం చేయాలని ఉంది, వాడికి తలంపు చెప్పాలని ఉంది. అందుకే మన సహవాసంలో ఆరాధనను పెడతా వచ్చారు. అంటే పాట పాడాలనుకుంటే కూర్చున్న దగ్గర ఓ వచనం పాడవచ్చు, ఆరాధన చేయాలని కూర్చున్న దగ్గర నుంచే క్రమంగా ఆరాధన చేయొచ్చు. బ్రదర్ అన్న వాళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళిపోయారు. బ్రదర్ అన్న వాళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళి వాళ్ళు ఇంకా ఏమంటారంటే, బోధ చేయాలనుకుంటే కూడా, ఎవరన్నా బోధ చేయాలనుకుంటే కూడా వాళ్ళు అంతకంటే ముందు వచ్చి, సార్ ఈరోజు ప్రభు నాకు ఒక బయలుపరిపిచ్చాడండి, అది నేను సంఘంతో పంచుకుంటాను అని అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంత టైంలో పంచుకోవాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పి ఎవరన్నా వచ్చి పంచుకోవచ్చు. కొరింథీ సంఘం అలా ఉండేదండి. ప్రతి ఒక్కడు పాలు పొందేవాళ్ళు. ఈ రోజుల్లో ఎట్లయిపోతుందంటే సినిమా థియేటర్కి వచ్చి పోయినట్టు అవుతుంది. సినిమా థియేటర్కి పోయేటోళ్ళు, లేకపోతే ఒక ఆట పోటీని చూడడానికి పోయేటోళ్ళు చేసేది ఏముండదు, కూర్చొని ఉంటారు, అక్కడ అంతా జరుగుతుంటే చూస్తూ ఉంటారు, అయిపోయిన తర్వాత చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు. సంఘం ఇట్లా అయిపోతుంది. ఇలా అవ్వకూడదు. సంఘంలో ప్రతి ఒక్కళ్ళు చేసేది, ఇచ్చేది ఏదో ఒకటి ఉండాలి అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఇచ్చాడు. ఈ వరాలు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అంటున్నాడు. దీనిలో పెద్ద చిన్న ఏం లేదు. రక్షించబడిన ప్రతి ఒక్కడికి పని ఉంటుంది. సో రక్షించబడిన ప్రతి ఒక్కడిని ప్రభు యాజకుడిగా పిలిచాడు. రక్షించబడిన ప్రతి ఒక్కడిని దేవుడు తన రాజ్యంగా పిలిచాడు. కాబట్టి మనందరికీ ప్రభు ఇచ్చే పని ఆయన ఖచ్చితంగా మనకి పెట్టాడు. ఆ పని ఉంటుంది. ఆ పని చేయాలి అని అంటే ఆయన సామర్థ్యం ఇస్తాడుగా. ఆ సామర్థ్యమే పరిశుద్ధాత్మ దేవుని వరం. కాబట్టి ప్రతి ఒక్కడికి వరం ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించావు, నీ సంఘానికి నువ్వు ఏం చేస్తున్నావు? వస్తున్నావు. ఓ భక్తుడు ఇలా అన్నాడు, భలే నచ్చింది ఆయన చెప్పిన మాట. ఆయన పేరు ఆర్ స్టాన్లీ గారు. వెల్లూరు ఆర్ స్టాన్లీ. ఆయన బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఫౌండర్. ఆయన అన్నమాట ఏంటంటే, ఆదివారము నువ్వు ఆరాధనకి వచ్చి వెళ్ళిపోతే నువ్వు అనుకుంటున్నావు సంవత్సరంలో 52 ఆదివారాలు నేను చర్చికి వెళ్ళానని. కానీ దేవుడు అటెండెన్స్ రిజిస్టర్ తీస్తే నువ్వు ఒక్క సండే కూడా పోలేదు అని అంటాడు. అదేంటి ప్రభా, ఒక్క సండే కూడా పోలేదు, నేను ఆరాధనకి వెళ్ళాను కదా అని అంటే, అప్పుడు దేవుడు అంటాడంట, అంటే ఆర్ స్టాన్లీ గారు చెప్తున్నా, దేవుడు అంటాడంట, ఆరాధన చెయ్యాలి అని అంటే 3 పనులు చేయాలి. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఉట్టి మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అయిపోయినట్టు కాదట. మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయేటప్పుడు 3 పనులు చేయాలట. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచినది కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని. ఇది మూడు సంగతులు ఉండాలంట. నీకు అటెండెన్స్ పడాలి అని అంటే ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అటెండెన్స్ పడదట. ఆయన అంటున్న మాట ఏంటంటే, అటెండెన్స్ పడాలంటే 3 పనులు చేయాలి. ఒకటి, వచ్చి కూర్చోవాలి. ఒకటైంది అటెండెన్స్లో. రెండోది ఏంటి అని అంటే, కూర్చొని ఒకరినొకరు పురికొల్పుకోవాలి. మెసేజ్ చెప్పేటప్పుడు మాట్లాడుకోమని చెప్పట్లే. అయిపోయిన తర్వాత గోంగూర పచ్చడి ఎలా చేస్తారక్క, ఈ చీర ఎడకొన్నావు, చెప్పులు ఎడకొన్నావు, మీ ప్లాట్ ఎంతండి, ఈ ముచ్చట్లు ఆపేసి ఒకరినొకరు పురికొల్పుకునే మాటలు. అంటే ఆత్మీయంగా ఎలా ఉందక్క, ఏందో నీరసంగా అనిపిస్తున్నావే. అయిపోయిన తర్వాత నువ్వు వచ్చావు, కూర్చున్నావు,
ఇది 3వ భాగంలో ఒక భాగం. 2వ భాగం ఏంటంటే పక్కోళ్ళని ఆదరించు. ఒక్కళ్ళన్నా ఒక నిరాశతో ఒకళ్ళు కనిపిస్తున్నారు, వెళ్ళి భుజం మీద చేసి ఏమైనా బ్రదర్ చాలా నిరాశగా ఉన్నావు అని చెప్పి ఓ వాగ్దానం చదివించు, నీకోసం ప్రేయర్ చేయనా అని చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఇది 2వది. 3వది ఏంటో తెలుసా? 3వది ఏంటి అని అంటే సత్కార్యములు. ప్రేమ చూపుచు సత్కార్యములు. అంటే మన భాషలో చెప్పాలంటే, నాకు చిన్నప్పుడు హెబ్రోన్ సహవాసం కొత్తగా వచ్చిన తర్వాత మా డాడీ వాళ్ళని తీసుకొని వచ్చి, మా డాడీ లోదరన్, పక్కా లోదరన్ సిఎస్ఐ వాళ్ళు, చాలా పోరాడి తీసుకొని వచ్చిన తర్వాత ఓ రోజు స్పెషల్ మీటింగ్ పెట్టారు. స్పెషల్ మీటింగ్ పెట్టిన తర్వాత స్పెషల్ మీటింగ్లో బిర్యానీ చేశారు అందరికీ. మా డాడీ, మా మమ్మీ, నేను, మా తమ్ముడు, 4 మా ఇంట్లో. ఇక అందరం తిన్నాం. తినేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మా డాడీ అంటున్నాడు, ఒరేయ్ నేను మీ సంఘానికి బిర్యానీ డబ్బులు ఇచ్చేయాలి కదా, ఎక్కడ ఇవ్వాలి అంటున్నాడు. బిర్యానీ డబ్బులు ఏంటి? ఇది సిఎస్ఐ గారి డాడీ, ఇది లోదరన్ కాదు, అక్కడంటే ఇటు టోకెన్లు పెడతారు, మా దగ్గర ఆ టైం తీసుకోరు అని అంటే, వాళ్ళు తీసుకోర్రా, మనం తిన్నాంగా సంఘంలో బియ్యం తిన్నాంగా, సంఘంలో అన్నం తిన్నాంగా, సంఘానికి మనం ఎప్పుడు బరువు అవ్వకూడదురా, మనం డబ్బులు ఇచ్చేయాలి. 4 తిన్నాం, బయట తింటే 200 ఒక్కొక్క ప్లేటు, ఈ 800 అవుతుందిగా, 800 మీ కానుక పెట్టి అక్కడ ఉంది, వేసేయాలరా అన్నాడు. అంటే మా డాడీతో ఇక వాదించుకోలేను నేను. సో చూపించా, వెళ్ళి వేసేసాడు. ఆ రోజు నుంచి భలే ఫీడ్ అయిపోయింది ఆ మాట భలే ఫీడ్ అయిపోయింది. ఏంటి అని అంటే, ఫ్రీగా తినకూడదురా, సంఘంలో వాళ్ళు ఇస్తారంటే మనం ఇచ్చేయాలి. అది ఇదో మాట అలా కూర్చొని ఉండగా బయటికి వెళ్ళేటప్పుడు ఈ పూట మన ఇంట్లో మిగిలిందిగా, అది ఎవరికైనా ఇచ్చేసి వెళ్దాం అని చెప్పి, ఇప్పుడు భోజనం మాకు మందిరం వాళ్ళు పెట్టారు కదా, సో మా భోజనం, మేము ఇంట్లో తినే భోజనం మిగిలింది కదా, దాని బదులు ఒక ప్యాకెట్ బిర్యానీ, ఓ ప్యాకెట్ ఏదో కొనేసి అడుక్కునే వాళ్ళకి ఒకటి ఇచ్చేస్తే అప్పుడు నువ్వు ప్రేమ పంచుకున్నట్టు. అంతేగాని వచ్చి మనకు మాత్రం వీడు తినేసి, ఆత్మీయంగా తినేసి, భౌతికంగా తినేసి, ఎవడికి రూపాయి ఇవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతే ఏమి న్యాయం అది? అదే అంటున్నాడు ఆయన. ఆర్ స్టాన్లీ గారు చెప్పే 3వ మాట ఏంటంటే సత్కార్యము చేయి. ఇది 3వ అటెండెన్స్. ఈ 3 చేస్తే నువ్వు ఆదివారం ఆరాధనకు పోయినట్టు. 1 ఆరాధనలో కూర్చోవడం, 2 ఆరాధన అయిపోయిందా సంఘంలో ఒకరినొకరు పురికొల్పుకొని, అందరికీ చేయలేవు, ఎవరో ఒకరితో అన్నా మాట్లాడి, ఓ మాట ఆదరించి, ఓ మాట పురికొల్పి, నీకుంటున్న ప్రత్యక్షత ఏదో పంచుకొని, ఓ వాగ్దానం ఇచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఏదో కొంచెం ఆదరించి, ఇది 2వ అటెండెన్స్. 3వ అటెండెన్స్ అంటే పోతే ఎవరికి ఒకరికి ఇవ్వడం. నేను అది అలవాటు చేసుకున్నా. మా మందిరం పొద్దున్నే 7 గంటల నుంచి 9:30, 10 కల్లా అయిపోద్ది. అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ మాకు మందిరం పెట్టిందిగా, ఇక మా బ్రేక్ఫాస్ట్ మిగిలినట్టేగా, ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఇద్దరం అలవాటు చేసుకున్నాం. ఏంటంటే ఓ బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ కొని ఎవరో ఒకరికి ఇచ్చేసి వెళ్ళిపోతే అదో తృప్తి. అబ్బా ఈరోజు అటెండెన్స్ పడిందిరా అని. ఏందో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు వెళ్ళే చర్చ్ అయిపోయి బయటకు వస్తే అడుక్కునే వాళ్ళు లైన్ కూర్చునేవాళ్ళు. మన సహవాసం దగ్గర అడుక్కునే వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చోట్లేదు? మీకు అర్థం కాలేదేమో. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు పీసినార్ బ్యాచ్ ఎవడెవడు వీడికంటే ఏరే గుడికి వెళ్తే వెళ్ళరాని వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మన దగ్గర రావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి వరం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు తెలుసా? డబ్బా కొట్టుకోవడానికి కాదు, ఇతరుల మేలు కొరకు. 4 మాటలు చూసాం ఆత్మ వరాల గురించి. యేసు ప్రభుత్వంలో జరుగుతుంది. 2 క్రమముగా జరుగుతుంది. 3 ప్రతి ఒక్కడికి ఏదో ఒక వరం ఇస్తాడు. 4 ఈ వరము నా కోసం కాదు, నాకు ఇచ్చే వరం నా కోసం కాదు. ఒకవేళ కనుక బోధి ఇచ్చేది ఉందనుకో, నేనే ఇంట్లో అద్దం ముందు కూర్చొని నాకు నేనే వాక్యాలు చెప్పుకుంటే ఏం లాభం? నేను చెప్తే మీరు ఏదో మేలు పొందాలని, మీరు పాడితే నేను ఏదో మేలు పొందాలని, వంట చేసేవాళ్ళు పెడితే మనం ఏదో తిని మేలు పొందాలి, వంట చేసుకునే వాళ్ళు వంట చేసుకొని వాళ్ళు దాలే తినేసి మూతలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఏం లాభము? మనకిచ్చే ప్రతీ వరం, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ప్రతీ వరం మన మార్కెట్ పెంచుకోవడానికి కాదు, ఇతరులకి మేలు చేయడానికి. పరిశుద్ధాత్మ దేవుని వరములని ఈరోజు వాడుతున్నామా? ఆయన ముందు బల్లలో ఐక్యత గురించి మాట్లాడి ఆ తర్వాత వరాలకు వస్తూ ఉంటున్నాడు. చాలా మంచి వరుస క్రమంలో రాశాడు.
వస్త్రధారణ గురించి మాట్లాడి తర్వాత బల్లకొచ్చాడు. బల్లలో అందరూ ఒకటయ్యారు కదా, ఒకటయిన తర్వాత ఇప్పుడు వరాలకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ వరాల్లో చాలా రకాల వరాలు 11వ వచనం చదువుతున్నాం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచున్నాడు. ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే పెద్ద వరం, చిన్న వరం, మంచి సంఘం, చెడ్డ సంఘం. చాలా జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడే వరాలు ఇస్తున్నాడు. క్యాథలిక్ సంస్థలు వాళ్ళు రక్షణ కార్యం చాలామందిలో చేస్తాడు తెలుసా. నేను చాలామందితో మాట్లాడా. వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరం ఏంటి అని అంటే రిట్రీట్ సెంటర్లు కడతారు. వాళ్ళు రిట్రీట్ సెంటర్లు కడతారు. నేను మన సహవాసం కాక వేరే సహవాసాలకు వెళ్తాను కదా, వాళ్ళు బయట పెడతారు కూడికలు. ఈ బయట కూడికలు పెడితే తెలంగాణ దగ్గర ఇష్టం వచ్చిన దగ్గర పెడితే తనులు తినే కయ్యవారం. అందుకే వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు కూడికలు అంటే అన్ని క్యాథలిక్ రిట్రీట్ సెంటర్లోని. వాళ్ళు చక్కగా హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, మన దగ్గర ఒకటి రెండు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఉండి ఏం మనసు అండి వాళ్ళ మనసు. మనం ఎంత ఈజీగా తీసేస్తాం, క్యాథలిక్ ఏముంది అని తీసా. ఎంత మనసు అంటే అందరికీ ఇస్తారు, అందరికీ ఇస్తారు. ఓ రోజు మా చర్చ్కి ఒకళ్ళు వచ్చి అడిగారు, మా మందిరానికి ఒకళ్ళు వచ్చి, సార్ మాకు బ్యాప్టిజం తొట్టి లేదు సార్, మీ దగ్గర ఉందిగా మేము ఇచ్చుకోవచ్చుగా అని అంటే, మేము కొంచెం అనుమతి ఇస్తే మేము బ్యాప్టిజం తీసుకుంటే వెళ్ళిపోతాం సార్ అని అడిగి చెప్తాను. మా వాళ్ళని అడిగా, అన్న ఇట్లా బ్యాప్టిజం అంట ఇస్తారట, ఏమంటారు? అయ్యి బాబోయ్, క్రమం కాదు, మనోళ్ళు కాదుగా. వాళ్ళు వచ్చారు, ఏమని సార్ అంటే, ఏం లేదులే బాబు, మా వాళ్ళు కొంచెం పెద్ద దర్శనంలో ఉన్నారంట, మీరు మా దగ్గర కుదరదు. ఇప్పుడు మేము స్కూల్లో ఉంటాం. మా స్కూల్లో ప్రతి చర్చోళ్ళకి హ్యాపీగా చెప్తా, నువ్వు ఏ చర్చ్ కన్నా పో, పాస్టర్వా నీకు బ్యాప్టిజం కావాలంటే నేను మాట్లాడి పెట్టా, మా ట్యాంక్ ఉంది, ఎప్పుడన్నారు ఏ రోజన్నారా గంట ముందు నాకు చెప్పు, అంతే చాలు, హ్యాపీగా బ్యాప్టిజం ఇచ్చుకో. ఎంతమంది పాస్టర్లు ఇంచుమించు ఒక 60-70 సంఘాల్లో బ్యాప్టిజం ట్యాంకులే కట్టుకోలేదు. ఎందుకు కట్టుకోలేదు తెలుసా? అన్నకి చెప్తే అన్నాలు బ్యాప్టిజం ట్యాంకులో హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఎంతమంది వచ్చి ఇచ్చుకొని పోతారు తెలుసా? అది చూస్తుంటే భలే ఆనందంగా ఉంటుంది. ఇంకోటి ఉపయోగకరంగా ఉండాలండి. నాని గీత పెట్టుకొని దీంట్లోని కొడుకులాడి చచ్చే బదులు ఆ గీత తీసి ఇంకోటికి ఉపయోగకరంగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వరాలు మనలో ఆరిపోవడానికి గల కారణాల్లో ఇది ఒకటి. ఏంటంటే మనం గీతలు గీసుకొని ఉన్నాం. ఆయన అంటున్నాడు, అందరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. ఒకరికి కట్టే వరం ఇచ్చాడు, ఒకరికి పాడే వరం ఇచ్చాడు, ఒకరికి కూడికలు పెట్టే వరం ఇచ్చాడు. ఒక సంఘం వాళ్ళు ఉంటారండి, భలే ప్రేయర్ చేస్తారు. ఒక సంఘం, మన సంఘాలు ఉంటాయి, భలే సువార్త చేస్తారు, భలే వాక్యాలు చెప్తారు. ఇంకో సంఘం వాళ్ళు ఉంటారు, భలే చేతబడుల కోసం ప్రార్థన చేస్తారు. మా మందిరంలో చాలా బాగుంటుంది. చేతబడి ఎవరికైనా చేశారు, దయ్యం పట్టింది ఎవరికైనా అనుకోండి, నాకు ఫోన్ చేసి, అన్న పలానా వాళ్ళకంట రేపు అమావాస్య అంట, మా దగ్గర డేట్లు అన్నీ కనుక్కొని వస్తారు. ఎందుకంటే ఈ వరుస రెగ్యులర్ కథ మాది. ఇక అమావాస్య అంటన్నా వీళ్ళు 3 వస్తున్నారు మా ఊరు నుంచి అని అంటే, నేను ఏం చేయను, హ్యాపీగా ఓ పాస్టర్కి వరం ఉంది, ఆయన మన దగ్గర రాడు అసలు, ఇప్పుడు ఆయనకు ఈ వరం ఉంది, ఆయనకు ఫోన్ చేస్తా, అన్న అమావాస్య అంటగా మా చర్చికి ఒక బ్యాచ్ వస్తుంది, కొంచెం వెళ్ళి ప్లాన్ చేసి పంపించేస్తారా అని అంటే, ఆయన వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు, నేను ప్రశాంతంగా పడుకుంటా. ఇక లేకపోతే ఆ రాత్రి మేలుకొని మళ్ళీ అది అయిపోయిన తర్వాత తంటల కోసం ఇంకో 3 రాత్రులు మేలుకొని, ఆయనకు వరం ఉంది చేసుకో అంట. ఆయన వరంలో ఆయన మందిరంలో మీటింగ్ కావాలనుకో, బ్రదరు మా మందిరంలో మీటింగ్ ఉంది వస్తారా అని అంటే, అది నా పండరా బాబు, హ్యాపీగా వచ్చేస్తా, నా పని నేను చేసుకుంటా, నా సంఘంలో ఆయన పని ఆయన చేస్తాడు, హ్యాపీగా నడుపుతాం. స్వార్థ చేయాలనుకోండి మా దగ్గర, హ్యాపీగా చుట్టుపక్కల సంఘాలందరినీ చెప్పి స్వార్థికులందరినీ ఏరుకొని ఓ బ్యాచ్ చేస్తాను, పంపించేస్తాను. నేను బాగున్నా, నాకు రాదుగా స్వార్థ చేయడం, నేను పంపించేస్తాను, వాళ్ళు హ్యాపీగా చేసుకొని వస్తారు. ఇలా మనము
కలిసికట్టుగా సార్వత్రిక సంఘంతో కలిసి మనము ఒకళ్ళొకళ్ళు బలపరుచుకోవడానికి ఉన్నాము. ఓ రోజు ఓ మీటింగ్ పెట్టాం మా దగ్గరే, అంటే పాత మందిరంలో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే వేరే పాస్టర్ ఒక ఆయన వచ్చాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకులందరికీ ప్రత్యేకంగా భోజనాలు పెట్టారు. అంటే మా పాస్టర్ గారు కూడా అక్కడికి వెళ్తుంటే మా యవనస్తులు రోబోట్లు, వాళ్ళకి ఇది చేయరా అంటే అదే చేస్తాడు. సస్తే ఇంకో పని చేయడు, మీరు చెప్పినా చేయరాడు. రోబోట్ ఇది చెయ్యి అంటే అంతే, ఇంకో పని చేయరు. అటంటోళ్ళు ఇప్పుడు సేవకులందరినీ తీసుకెళ్ళరా అన్నా, నేను తీసుకెళ్తున్నాడు. ఈ పాస్టర్ వస్తున్నాడు, హలో బ్రదర్ మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పలేదు, మీరు అక్కడ భోజనం చేసుకోండి అన్నారు. రోబోట్లు కదా, వాళ్ళు అట్టని మాట్లాడతారు. ఆయన చాలా ఫీల్ అయిపోయాడు. వెళ్ళిపోయి నా దగ్గరికి వచ్చి, ఏం బ్రదర్ ఇది న్యాయమేనా? నాకు స్టోరీ తెలియదు, న్యాయమేనా అంటే ఏం చెప్తా, ఏమైందన్నాడు. సేవకులందరినీ అక్కడ బొమ్మన్నారు, నేను పోతుంటే ఆడికి తెలియదన్నా, ఆడి సేవకుడు అంటే మా సేవకులే అనుకున్నాడు. అదే నాకు మీ సేవకుడే ఏంటి బ్రదర్, సేవకుడే కదా. అయ్యో బాబు ఆడికి తెలియదు అని పిలిచి, అరే మీరు చెప్పలేదు కదన్నా, అందుకే వెళ్ళిపోమన్నా, తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరా స్వామి. ఆయన అన్నాడు, సార్ మీరే మా మందిరానికి వస్తే మీకు ప్రార్థన ఇవ్వనా? మీరే మా మందిరానికి వస్తే మెసేజ్ తీసుకోండి సార్ అని అన్నా, మీరే మా మందిరానికి వస్తే మా ఇంట్లో లోపలికి తీసుకెళ్ళి మీకు భోజనం పెట్టినా, మమ్మల్ని ఎందుకు సార్ పురుగుల్లాగా చూస్తారు మీరు? ఈ మర్మాలకి నాకు జవాబులు లేవు నాయన, నన్ను వదిలేయి అని అన్నా. నిజం, అందుకే ఆత్మ సార్ పాటలు భలే పాడాం. ఏంటంట ఏం పాట భలే పాడారు. సంఘం ఒకటే సార్వత్రిక, భలే రాగం తీశారు. సార్వత్రిక సంఘం ఒకటే. ఏడోటే మనోడు ఆడోడు. ఏందండి సోది, పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ఎలా అనగలడు? రక్తంలో కడగబడినోడు సార్వత్రిక, మనం సార్వత్రిక. సార్వత్రిక. ఈరోజు నిజంగా ఆత్మ వరాలు ప్రజ్వలింప చేయాలి. ప్రభు నీలో పెట్టాడు ఒక వరాన్ని, ఆ వరాన్ని అలా ఆర్పేసుకోవద్దు. వరం గ్యారంటీగా ఇచ్చాడు, కానీ ఇంకో గ్యారంటీ ఏంటి తెలుసా? నువ్వు వాడకపోతే ఆ వరం అట్లానే ఆరిపోద్ది. అది కూడా గ్యారంటీ. నువ్వు వాడే కొద్ది అందుకే తిమోతితో పిరుకోడు. తిమోతికి చెప్పే వరం ఉంది, కానీ పిరుకోడు కాబట్టి చెప్పకుండా భయపడుకుంటూ ఉన్నాడు. తిమోతితో చెప్తున్నాడు, తిమోతి ప్రభు నీలో పెట్టిన వరాన్ని ఆర్పేసుకోవద్దు, ప్రజ్వలింప చేయి అని చెప్తున్నాడు. దేవుడు నీకు వరం ఇచ్చాడు, ఆ వరానికి వేదిక ఎక్కడున్నా నిలబడు. ఆ వరము ఖచ్చితంగా వాడు. రెండోది, నీకు లేని వరం ఎవడికో ఇచ్చాడు, నీకు అక్కరున్నప్పుడు మొహమాటం లేకుండా ఆ వ్యక్తితో పని చేయించుకో. దేవుడు కాంపిటీషన్లో వరాలు ఇవ్వడు. ఇంతకుముందు మందిరంలో ఉండేటప్పుడు ఈ దయ్యాలు పట్టినప్పుడు ప్రార్థన చేస్తే దయ్యాలు పోయేవి, ఆయన కృపను బట్టి పోయేవి. ఆ తర్వాత చేతబడుల దగ్గర చాలా ఇబ్బంది పడేవాళ్ళు, చాలా టైం పట్టేది. పోరాటం, రాత్రులు మేలుకోవడం, చాలా ఇబ్బంది పడ్డాం. మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడ్డాం. ఇక ఈ గొడవలకి ఏంది ప్రభా అడికి ఆల్రెడీ వరం ఉందిగా, పిలిస్తే అయిపోదు పని, అయిపోయా. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మా సంఘంలో పాటలు పాడేవాళ్ళు, బాగా పాడేవాళ్ళు 3 ఉన్నారు అనుకోండి. నేనే పాడడానికి నిలబడ్డా అనుకోండి, ఇంక ఎవడు రాడు. పాటలు అయిపోయిన తర్వాత వస్తారు ఎనలేక. నేనేం చేస్తా, పాటలు అనేది నీకు ఇచ్చాడు, నువ్వు పాడురా నాయన, నువ్వు పాడు. చెప్పడం నాకు ఇచ్చాడు, నేను చెప్పుకుంటా. ప్రార్థన చేయడం నీకు ఇచ్చాడు, నువ్వు చేసుకో. ఇలా చేస్తే టయర్డ్ అవ్వవు. ఇలా చేస్తే అన్నీ నేనే చేయాలా, ఏకఛత్రాధిపత్యం, అలసిపోయి చచ్చిపోతావు. అన్నీ నువ్వు చేయబాకు. పెట్టాడుగా, ఎవరి పని వాళ్ళకి. చాలాసార్లు మన దగ్గర ఉంటున్న రోగం ఏంటంటే, ముసలాడై చచ్చిపోతూ ఉంటాడు కానీ ఇంకా రాసిపోయిన గొంతుతో ఇంకా ఈయన తూగుతా, కళ్ళు కనపడక, మొదటి వచనంలో ఫస్ట్ లైన్ పాడు, 3వ వచనం 2వ లైన్ పాడుతా, ఈయనే పాడుతూ ఉంటాడు. కింద కూర్చొని ఈడు ఏ వచనం పాడుతున్నాడో, ఏమో రా బాబు ఈ ముసలాడు ఎప్పుడు పోతాడా అని అనిపిస్తుంది. అడవరు తెచ్చుకోబాకు.
దేవుడు వరాలు ఇచ్చాడు కదా, ఆయన వరాలు ఇస్తే నువ్వెవరివి ఆర్పడానికి? ఎవరికి ఏ వరం ఉంటే అక్కడ పని పెట్టే. సంఘం ఎలా వ్యాపిస్తుందో చూడు, ఎట్లా వ్యాపిస్తుందో చూడు, ఎంత జీవం ప్రవహిస్తుందో. నువ్వు ఇక్కడ ఒక పెద్ద డేంజర్ ఉంది. ఏంటి తెలుసా? వరం ఉండేవాడిని కూర్చోబెట్టావనుకో, ఆడు మొత్తం వనాన్ని చెడగొడతాడు. ఇది గ్యారంటీ. ఎందుకంటే ఆడికి లోపల ఉంది, ఉబలాటం ఉంది. ఇక ఆడిని కనుక నువ్వు ఆపి పెట్టానుకో, ఆడ ప్రెషర్ తట్టుకోలేక, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టారండి, పెట్టిన తర్వాత దానికి ఒక వెయిట్ పెడతారు, ఒక వాషర్ ఉంటుంది, దాంట్లో నుంచి ఎక్కువైపోయినప్పుడు నిదానంగా పొగ బయటకు వచ్చేయాలి. గట్టిగా ఆపేసామనుకో ప్రెషర్ కుక్కర్ పగిలిపోద్ది, కిచెన్ పాడైపోద్ది. వరాలు ఉండేవాడిని ఆపితే వాడన్నా పాడైపోతాడు, నీ పనన్నా పాడు చేస్తాడు. రెండిట్లో గ్యారంటీ ఏదో ఒకటి అవుద్ది. అందరికీ పని పెట్టాడు, ఇంత హ్యాపీ. రోజు మా దగ్గర ఒక అక్క చచ్చిపోతే అంటే చాలామంది తెలుసా ఆమెకి, వేలల్లో వచ్చారు జనం, పాస్టర్లు చాలామంది వచ్చారు. ఓ సీనియర్ సేవకుడు వచ్చాడు నా దగ్గరికి, హెబ్రోన్ నుంచి సీనియర్ సేవకుడు. వచ్చినప్పుడు సమాధి ఎవరినైనా అన్నాడు, అంటే అలే చేసుకోండి. అబ్బా సూపర్ గా ఆయన చేసుకొని, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, ఎవడైనా పని చేస్తున్నట్టు చేసుకోమనాలి, వదిలిచ్చేసుకోవాలి పని, నీది మాత్రం నువ్వు చేసుకోవాలి. ఇది అపోస్తులు నేర్చుకున్నారు. ఇది నేర్చుకోక తంటాలు తెచ్చుకున్నారు వాళ్ళు, ఆడవాళ్ళ గొడవలు తెచ్చుకున్నారు సంఘంలో. ఈ విధవరాలు ఆ విధవరాలు పోటీలు పెట్టి కొట్లాడుకుంటూ ఉంటే అపోస్తుల దగ్గరికి వచ్చి, సార్ కొట్టేసుకుంటున్నారు సార్ అని అంటే, ఎందుకురా బాబు కొట్టేసుకున్నారు, అందరు కూర్చొని ఆలోచిస్తే ఏంది అని అంటే, మనం అన్ని పనులు చేస్తున్నాం. శిష్యుల్ని పిలిచింది అన్నాలు వడ్డించడానికి కాదు, కానీ వీళ్ళు అన్నాలు వడ్డిస్తున్నారట. ఆ రోజు గుర్తొచ్చి, అన్ని పనులు మనం ఏం చేస్తున్నాం? వరాలు ఉండేవాళ్ళు ఉన్నారుగా, కనిపెట్టండి రా, ఆ 7 తీయండి అంటే, సార్ 7 ఆల్రెడీ 7 రెడీ చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి, 7 రెడీ చేయలేదు, ఉన్నోళ్ళల్లో ఆల్రెడీ 7 ఉన్నారు, తీసుకొని రండి. తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇదిగో ఈ 7కి మేము అన్నాలు వడ్డించే బాధ్యత, సాంబార్లు వడ్డించే బాధ్యత, మన భాషలో చెప్తున్నా, వడ్డించే బాధ్యతలు వీళ్ళకి ఇచ్చేస్తున్నాం. మేమైతే వాక్యానికి ప్రార్థనకి మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకుంటాం. ఇంకోడిని వాడి స్థలంలో పెడితేనే నీ పని నువ్వు చేయగలవు. నేను ఇంకోడిని వాడి స్థలంలో పెట్టను అని అంటే, నా పని పాడు చేసుకుంటా, వాడి పని పాడు చేసుకుంటా, వాడి ఆత్మీయత పాడు చేస్తా, సంఘానికి కూడా ఆత్మీయత పాడు చేస్తా. ఎందుకు అని అంటే, పాట పాడేవాడు పాడితేనే బాగుంటుందిగా, సంఘానికి క్షేమం జరుగుతుంది. చెప్పేవాడు చెప్తేనే బాగుంటుందిగా, సంఘానికి క్షేమం జరుగుతుంది. ఇప్పుడు ఆడిని పాడినివ్వకుండా నేను పాడితే ఆడి పరిచయం పాడు చేస్తున్నా, పాట పరిచయం పాడు చేస్తున్నా, సంఘాన్ని పాడు చేస్తున్నా, నా గొంతు పోగొట్టుకొని బోధించే వరాన్ని పోగొట్టుకుంటున్నా. ఇది అలవాటు చేసుకోండి. ఎంత జీవం ప్రవహిస్తుందో చూడండి, ఎంత జీవం ప్రవహిస్తుందో చూడండి. మా దగ్గర ఇంతకుముందు అన్ని పనులు చేసేవాడిని, ఇప్పుడు అసలు ఏమి, ఆదివారం పోతాను నిమ్మలంగా వెనక్కి కూర్చుంటా, ఆదివారం మాత్రం మా ఊర్లో ఉంటా, నిమ్మలంగా వెనక్కి కూర్చుంటా. పాటలు పాడేవాడు పాటలు వాడే తీసుకుంటాడు, సెలక్షన్ కూడా వాడే. ఇంతకుముందు అదో పెద్ద భక్తి అనుకునేవాడు, ఏంటి పాట నెంబర్ చెప్పడం అది పెద్ద పిలుపు అనుకునేవాడిని. పాటలు 3 పాడుతుంటారు, పాటలు 3-4 పాడుతుంటారు. మా దగ్గర అయితే 2 పాడతారులేండి. 2 పాడేటప్పుడు వాళ్ళిద్దరు మా దగ్గర 2 మైకులే ఉంటాయి, సంఘంగా 2 మైకులు ఉంటాయి. ఇక పాట అయిపోగానే నేను వాళ్ళు జరిపేసి ఈ మైక్ పట్టేసుకొని పాట సంఖ్య 23 అనుకొని మళ్ళీ వెళ్ళి కూర్చుంటా. మళ్ళీ వీళ్ళిద్దరు వస్తారు, పాడతారు. ఈ 23 ఇటు చెప్పలేడు, పెచ్చగా పోతే ఇటు చెప్పలేడు 23 అని పాట పాడేవాడు. ఇలా లేచిపోయి రోజు చెప్పేసి కూర్చుంటే 4 పాటలు 4 సార్లు లేవాలి. మళ్ళీ మధ్యలో పాట పాడతారు, 5వ సార్లు లేవాలి. మళ్ళీ లాస్ట్లో పాట చెప్పడానికి 6వ సార్లు లేవాలి. ఈ 6 సార్లు ఏం కర్మ కాకపోతే ఓ పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని పాట సంఖ్య అని రాసి 4 పాటలు రాస్తా. తర్వాత 2 అన్ని రాసి పేపర్ ఆడ పెడితే ఆడ చూసుకొని పాట సంఖ్య 23, 6 సార్లు లేవడం తప్పింది నాకు. ఇంకో 10 నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్తాగా నిలబడి. ఈ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, 23, 24, 26 అని రాసే నేను ఈడు పాడుతున్నాడు, ఈ పాడేవాడు నంబర్ తీసుకోలేడా, ఓవర్ యాక్షన్ కాకపోతే అని చెప్పి వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పి, అరే ఇది అంశం, ప్రతి వర్షిప్ మెసేజ్కి ఒక అంశం ఉంటుంది మా దగ్గర, ఇది అంశం రా, మీరు పాటలు తీసుకోండి అని
వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు పాడుకుంటారు, సంఘం ఆనందంగా పాడుతూ ఉంటారు. అయిపోయిన తర్వాత వర్షిప్ మెసేజ్ ఒక ఆయన నాకు వర్షిప్ మెసేజ్ చెప్పడం రాదు, కూర్చొని వర్షిప్ మెసేజ్ ఒక ఆయన చెప్తాడు, అయిపోయింది. బైబిల్ స్టడీలు తీసుకుంటా, చక్కగా రెండో వర్తమానం బైబిల్ స్టడీ లాగా వెళ్తా తీసుకుంటా. బల్ల దగ్గర ఎక్కువసేపు మోకాలు వేయలేను కాబట్టి మోకరిచ్చే వాళ్ళు ఉన్నారు మా దగ్గర, వాళ్ళకి ఇచ్చేస్తా. వాళ్ళు హ్యాపీగా బలబం చేసుకుంటారు, హ్యాపీగా మోకరిచ్చి సంఘం అంతటి కోసం ప్రయాణం చేస్తారు, ఆశీర్వాదం ఇచ్చేసుకుంటారు. ఆమెనంటాం, బయటకు వస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. నా ఎనర్జీని పుస్తకం మీద పెట్టగలుగుతున్నాను. అన్ని పనులు నేనే చేస్తే ఇక్కడ ఎనర్జీ పెట్టలేను. ఈరోజు అపోస్తుల దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు పొరపాటు చేశారు ఆరంభంలో, అన్నం వాళ్ళే, వడ్డన వాళ్ళే, అన్నీ వాళ్ళే, కానీ నిదానంగా నేర్చుకొని 7 పెట్టేశారు. ఆయన వరాలు ఇస్తాడు. సరే, ఈ వరాలంతా గురించి చెప్పి ఇప్పుడు వరాలన్నీ చెప్పి లాస్ట్లో ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం చివరి మాట చదువుతారా? కృపావరములలో ఇదియోగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అని 13వ అధ్యాయం రాశాడు. 13వ అధ్యాయం ఏంటి? ప్రేమ గురించిన అధ్యాయం. వరాలు వాడేది ప్రేమతోనే, మార్కెటింగ్ కోసం కాదు, గొప్పని కాదు, ఇంకేదో కోసం కాదు, ప్రేమతో. భోజనాలు తినేది ప్రేమతో, బల్లా పంచుకునేది ప్రేమతో, వరాలు ఉపయోగించేది ప్రేమతో. ప్రభు శిరసత్వం, క్రమము, అందరికీ క్షేమాభివృద్ధి కలగడానికి, అందరికీ వరాలున్నాయి ప్రేమతో. ఇప్పుడు ఇంకా సమయం లేదు కదా, ముందుకు వెళ్ళిపోతున్నా. ఏంటి ప్రేమతో అన్నీ చేయి, ప్రేమతో అన్నీ చేయి. 13వ వచనం, 13, 13. మాలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకు వీటిలో శ్రేష్టమైనది ప్రేమ? నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ. ఎందుకు వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటే, ఒకరోజు యేసయ్య వస్తాడు, ఆయనను చూస్తాం, ఆయన ఉన్నట్టుగా మనం మారి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇక విశ్వాసం అవసరం లే. కంటి చూపుతో కనిపించినప్పుడు విశ్వాసం అవసరం లేదని బైబిల్ చెప్తుంది. కనిపించని దానికి విశ్వాసం అవసరం. ఒకరోజు వస్తుంది, యేసయ్య ఉన్నట్టుగా మనం ఆయనను చూస్తాం, ఇక ఆ రోజు నీకు విశ్వాసం అవసరం లే. యూ డోంట్ నీడ్ ఫెయిత్, బికాస్ ఫెయిత్ విల్ బికమ్ సైట్. ఆ విశ్వాసం వెలుచూపుగా మారిపోతుంది కాబట్టి ఇక నీకు విశ్వాసం అవసరం లే. రెండోది, మీకు నిరీక్షణ కూడా అవసరం లే. నిరీక్షణనా రెండోది? నిరీక్షణ. మీకు నిరీక్షణ కూడా అవసరం లేదు. ఎందుకు నిరీక్షణ అవసరం లే? ఈరోజు అంటే మనకు నిరీక్షణ, యేసయ్య వస్తాడు తీసుకెళ్తాడు నిరీక్షణ. ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి ఇంకేం నిరీక్షణ? మన నిరీక్షణ అనుభవిస్తూ ఉంటాం. ఇక అక్కడ నిరీక్షణ అవసరం లేదు. అక్కడ అవసరమైంది ప్రేమ ఒకటే, అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ. ఇక్కడ అంటాడు, ఎన్ని వరాలున్నా, ఎన్ని క్రమాలున్నా, ఎంత ఆసక్తి ఉన్నా, ప్రేమ లేకపోతే ఒట్టివాడిని, ప్రేమ లేకపోతే నేను చేసేదంతా వ్యర్థమే అంటాడు. ఆ తర్వాత 14వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా ప్రవచన వరము. చాలండి, విశేషముగా ప్రవచన వరం అంటాడు. అంటే ఇక్కడ వరాలని ఎలా క్లాసిఫై చేస్తున్నాడో, వరాలని ఇది విశేషమైన వరాలు, ఇది తక్కువ వరాలు అని ఎలా అంటున్నాడు అని అంటే, ఆయన దానికి జవాబిస్తున్నాడు. ఏం జవాబిస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? మీరైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. వరముల కొలబద్ద ఏంటో తెలుసా? ఎదుటోడు ఎంత క్షేమాభివృద్ధి పొందుతాడో ఆ వరం అంత మంచిది.
ఎదుటోడికి ఎంత క్షేమం కలుగుద్దో ఆ వరం అంతా మంచిది. ఇక్కడ ఆయన ఉదాహరణకి అంటే పోల్చి చూపించడానికి ఉదాహరణకి 2 వరాలు తీసుకొని పోల్చి చూపిస్తా ఉంటున్నాడు. ఏంటేంటి ఆ వరాలు అని అంటే, ఒకటి భాషల వరం 14వ అధ్యాయం. ఈ రెండు వరాలని పోల్చి, అంటే ఈ రెండే కాదు, ఉదాహరణకి పోలుస్తున్నాడు. ఈ ఉదాహరణ బట్టి వేరే వరాలు మనం పోల్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఒకటి భాషల వరం, ఒకటి ప్రవచన వరం. భాషలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ప్రవచనాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. లేవు అని వచనాలని మనం తీస్తే అది వాక్యమును తిప్పిన వచనాలు అవుతుంది. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఆ పైన వచనం ఏమన్నా అంటే కొంచెం పైన 13:8 పట్టుకుంటారు. ఏంటంటే ఎక్కడ భాషలుండునో నిలిచిపోవును అని పట్టుకుంటారు. పట్టుకొని భాషలు ఆగిపోయి అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో మాట ఉందే. ఏం మాట ఉంది? చదవండి 8వ వచనం, 13:8. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమగును. ఇది పట్టుకుంటాము. భాషలైనను నిలిచిపోవును. ఇది పట్టుకొని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఆగిపోతాం. ఇదే చదువున్నాను. జ్ఞానమైనను నిరర్ధకము. ఇది పట్టుకోము. మన జ్ఞానం నిరర్ధకం అయితే బోధలు ఉండవుగా. సో ఈ వచనాన్ని ఇది తిప్పడం, అది తిప్పొద్దు. భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, బోధ ఉంది, వరాలు అన్నీ ఉన్నాయండి. వరాలన్నీ ఉన్నాయి. అయితే ఈ వరాలు ఒక క్రమంలో పనిచేస్తాయి. అయితే ఈయన అంటున్న భాషల వరాన్ని ప్రవచన వరాన్ని రెండింటిని పోల్చి చెప్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, భాషల వరం కంటే ప్రవచన వరం ఎక్కువ మేలు. ఎందుకంటే భాషల వరంలో నువ్వు భలే ఆరాధన చేస్తున్నావు, నువ్వు భలే ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ఒక్కడికే లాభంగా. ప్రవచనం చేసావనుకో ఎదుటోడికి కూడా లాభంగా. అంటే వరాల కొలబద్ద ఏంటి అని అంటే, సంఘానికి ఎంత మేలు జరుగుతుంది, ఎదుటోడికి ఎంత మేలు జరుగుతుంది, దీన్ని బట్టి ఆయన అంటున్నాడు ఈ వరములు. ఆ మాట కూడా చదువుదాం. 14వ అధ్యాయం 12వ వచనం. 14-12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. అంటే ఏ వరాలను ఎక్కువ కోరుకోమంటున్నాడు? సంఘానికి క్షేమం చేసే వరాలు ఎక్కువ కోరుకో ఆ వరాలు. ఇలా మీరు ఏ రెండన్నా పోల్చుకోవచ్చు, ఏ 2 వరాలన్నా మీరు పోల్చుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి స్పెషల్ మీటింగు లేని కాలం, మామూలు దినాలు అనుకోండి, వంట చేసే వరం ఉంది, బోధిచ్చే వరం ఉంది. ఒకళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, ఏ వరం ఉపయోగపడుతుంది? ఆ రోజు వంట చేసే వరం ఉపయోగపడుతుంది. బాగాలేదుగా వాళ్ళకు టిఫిన్ క్యారీ తీసుకెళ్ళేవడం. ఒకవేళ బోధ ఉందని చెప్పి బాగలేనోడి దగ్గరికి వెళ్ళి నాకు వరం ఉంది, 1 గంట వర్తమానం చెప్తానంటే, వద్దురా స్వామి నాకు బాగలేదు, ఇప్పటికే ట్యాబ్లెట్లు వేసుకొని నిద్ర వస్తుంది అంటాడు. ఇతరులకు మేలు చేసే వరాలు. సో ఇది వరాల గురించి తూకి అయిన విషయాలు. అయితే ఇక్కడ అంటే క్లారిటీ కోసం, మనకు అవసరం లేదు కానీ క్లారిటీ కోసం చెప్తున్నా. భాషల వరాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఒక రూల్ పెట్టాడు. ఏంటి అని అంటే, ప్రవచనాలు కానీ భాషలు కానీ ఒకవేళ, అంటే 14వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా, ప్రవచనాలు కానీ భాషలు కానీ ఒకవేళ ఉంటే దీన్ని వాడేటప్పుడు ఎలా వాడాలి అని చెప్తూ అంటున్నాడు. ఒకవేళ నేను భాషల్లో మాట్లాడుతున్నా, ఎవడికి అర్థం కాదు, దానివల్ల సంఘానికి లాభం లేదు. సో అలాంటోడు మాట్లాడకూడదు. ఇంకోటికి మేలు జరిగేదే చేయాలి. వరం ఇంకోటికి మేలు చేయాలండి. మేలు చేయని వరాలు ఆ స్థలం, మేలు చేయని వరాలంటే ఆ స్థలంలో మేలు లేదు, ఇంకెక్కడో మేలు ఉంది. ఎక్కడ నీకు మేలు, ఎక్కడ ఇతరులకు మేలు కలుగుతుందో అది నీ స్థలం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ భాషలు మాట్లాడకూడదు, ఎందుకంటే సంఘానికి ఏం క్షేమం కలగదు. ఒకడు వస్తాడు, వాడు అంటాడు, సార్ భాషలు అనువాదించే వరం ఉంది నాకు అని అంటాడు. అప్పుడు వీడు భాషల్లో మాట్లాడవచ్చు, ఎందుకంటే వాడు అనువాదిస్తే జనానికి అర్థమవుతుంది, మేలు కలుగుద్ది అని చెప్పి ఇదే చేసుకుంటూ ఉంటారని క్రమం పెట్టాడు. ఏం క్రమం పెట్టాడంటే, 2 లేకపోతే 3 భాషల్లో మాట్లాడాలి. అది కూడా ఎప్పుడు మాట్లాడాలి అని అంటే, అనువాదించేవాడు ఒకడు ఉంటే మాట్లాడాలి. అది కూడా ఒకడి తర్వాత ఒకడు. ఎందుకు చెప్తున్నా అంటే, మీకు తెలుస్తుంది ఏది పరిశుద్ధాత్మ దేవుని పని అని తెలుస్తానికి చెప్తున్నా ఈ మాటలు. భాషలు ఒకరి తర్వాత దాన్ని అనువాదించాలి,
ఇంకోడు భాషలో అనువాదన, ఇంకోడు భాషలో అనువాదన, 2 లేక 3. వీళ్ళిద్దరు భాషల్లో మాట్లాడేటప్పుడు ఒకవేళ ఒక ఆయన వచ్చి నాకు ప్రవచనం ఉంది అని అంటే భాషలో ఆపేయాలి. ఎందుకు? ఈ ప్రవచనం భాషల కంటే ఎక్కువ క్షేమం చేస్తుంది కాబట్టి భాషలో ఆపేయాలి. ఇప్పుడు ప్రవక్త చెప్పుకుంటా వెళ్ళాలి. ప్రవక్త చెప్పేటప్పుడు ఒక ఆయన లేచి అయ్యా నాకు బైబిల్లో ఒక ప్రత్యక్షత వచ్చేసింది అని అంటే ప్రవక్త ఆపేయాలి. ఈ ప్రత్యక్షత ముందుకెళ్ళిపోవాలి. అంటే ఏం చెప్తున్నాడు? ఎక్కువ క్షేమం జరిగే వరాలని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రత్యక్షత పాత నిబంధనలో లేదు. ఈ ప్రత్యక్షత పాత నిబంధనలు ఎవరికీ లేదు. వాళ్ళందరికీ ఏముండదంటే ఎవరో యాజకులు చేసుకుంటారు, ఎవరో లేవీలు చేసుకుంటారు, మనకెందుకు? కానీ విచిత్రం ఏంటి తెలుసా? కొత్త నిబంధనకు వచ్చిన మనం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందిన మనం, వరమున్న మనం, సంఘానికి క్షేమాభివృద్ధి కలగ చేయగలిగిన మనం ఇంకా వచ్చి ఎవరో చేసుకుంటారు. ఒక్కరికన్నా క్షేమంగా ఉన్నామా? రక్షించబడ్డావు. అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఈరోజు ప్రేమతో ఆయన శిరసత్వం కింద క్రమముగా ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు నీ వరాన్ని నువ్వు వాడి ఎక్కడ వేరే వాళ్ళకి వరమున్నో వాళ్ళని తెచ్చి నిలబెట్టుకుంటే ఎంత చక్కగా పరిచర్య జరుగుద్దో. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, వరముల గురించి కొన్ని విషయాలు చూడగలుగుతా వచ్చాం దేవా. ఇతరులకి క్షేమం కలగడం ఇది మా గురుతరమైన బాధ్యతగా గుర్తించడానికి దేవా, మాలో ఉంటున్న ఆత్మ వరాన్ని ప్రజ్వలింప చేయడానికి దేవా, ఏ వరాన్ని తీసేయక ఎవరి స్థానాల్లో వాళ్ళు పనిచేయనివ్వగలిగిన మనస్సు మాకు అనుగ్రహిస్తున్నామని, ఆత్మ నడిపింపులో బ్రతికిన వారే దేవుని పిల్లలన్నా అటు స్థాయిలో మమ్మల్ని నిలుపుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.